హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు సిబిటి కౌన్సిలర్ రోజా గారు ఉన్నారు. హాయ్ మ్యామ్. హలో అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, ఇవాళ ఒక ఇష్యూ జరిగింది. ఇద్దరు దంపతులు వాళ్ళ పిల్లలకి ఒక అబ్బాయికేమో విషమిచ్చి అమ్మాయినేమో ఉరేసి వాళ్ళు తర్వాత ఉరేసుకొని చనిపోయారు. వాళ్ళ మెంటల్ హెల్త్ని ఎలా చూడాలి అసలు? అయితే ఇది చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయడానికి చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. కాకపోతే ఇందులో 2 టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్ మనం చూస్తున్నామండి. ఏంటంటే అంటే ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉంటే నెక్స్ట్ స్టెప్ ఏంటో వాళ్ళకి తెలియకపోవడం. అంటే రేపు ఏం జరుగుతుంది అనే ఒక బిగ్ పిక్చర్ లేక అంటే ఇక్కడ మనకి పిరికితనం కనిపిస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం కడుపున పుట్టిన పిల్లల్ని చంపడానికి ఎంత ధైర్యం కావాలండి? అంటే 2 చాలా డిఫరెంట్. అంటే ఇది ఒక మూలుంటే ఇది ఒక మూలుంది. కానీ అంత స్టెప్ తీసుకున్నారంటే అంత చాతగానితనమా? లేకపోతే అంత బాధనా? ఇంకోటి అక్కడ అండర్‌లైన్ థింగ్ ఏంటంటే హెల్త్. అంటే ఆయన్ని వెనక్కి లాగిన విషయం ఏంటంటే హెల్త్ పరంగా కూడా నాకు అస్సలు బాలేదు. అంటే నేను ముందు ముందు ఏదైనా ఉద్యోగం చేసుకోగలుగుతాను అన్న నమ్మకం తనకి లేకపోవడం, ఆ ధైర్యం లేక నేను ఒకవేళ నాకు ఏమన్నా అయితే తనొక్కటి ఏదైనా చేసుకుంటే పిల్లలు రోడ్డు మీద పడకుండా భార్యని కూడా ఈ హోల్ థాట్ ప్రాసెస్‌లోకి తీసుకోవడం, ఇదంతా మానసిక హెల్త్ ఎలిమెంట్‌కి రిలేటెడ్ అనే చెప్తానండి. ఎందుకంటే మోస్ట్‌లీ ఇది ఉట్టి పిరికితనమో ఏదో అనైతే చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ 2 జరిగుండొచ్చు. అంటే ఆ మనిషి పర్స్పెక్టివ్‌లో నేను ఎళ్ళిపోయాక వీళ్ళు కష్టపడకూడదు అనుకునుండొచ్చు. అలా అనుకుంటే నేను ఈ జీవితం ఈదలైపోతున్నాను, నా భార్యకైతే తగిన శక్తి ఉంది అని అనుకుని భార్యని అలా వదిలేసి ఉన్నా కూడా సమాజం ఏమంటుంది? భార్యని, పిల్లల్ని వదిలేసి ఎళ్ళిపోయాడు అనుకుంటుంది. సో తను అన్ని విధాలుగా ఆలోచించి చేశానని తను అనుకుంటాడు. కానీ ప్రతి ఒక్కళ్ళం ఇక్కడ ఈ ఇన్సిడెంట్‌ని లెసన్‌గా తీసుకొని ఆలోచించాల్సింది ఏంటంటే ఉద్యోగం అనేది ఒక దగ్గర మనం చేసిన పనికి మనకి డబ్బులిచ్చే వ్యవస్థ. అవును కదా? అంటే మనం చాకిరీ చేస్తేనే, మనం సంపాదించేది మనం చాకిరీ చేస్తేనే. అంటే మీరు ఒక ఎనర్జీ ఇస్తున్నారు, డబ్బులు వెనక్కి తీసుకుంటున్నారు. మీలో ఎనర్జీ ఉన్నంత కాలం ఉద్యోగాలు దొరకలేదా? ఇంకేదైనా స్వయం ఉపాధి చెయ్యండి. కానీ మీలో ఎనర్జీ ఇస్తారు, మీకు డబ్బులైతే వస్తాయి. ఇది ఆలోచించినప్పుడు కానీ హెల్త్ ఎలిమెంట్ కూడా ఉన్నప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ డాక్టర్ కంటే ముందు మానసిక హెల్త్ ఎక్స్పర్ట్స్ని కలిసి నాకు ఇలా అనిపిస్తుంది, నాకు ఇలాంటి ఎక్స్ట్రీమ్ థాట్స్ వస్తున్నాయి, నన్ను ఏం చేయమంటారు, ఎందుకు నాకు ఇలాంటి థాట్స్ వస్తున్నాయి అనైనా మాట్లాడాలి. లేదా ఆ భార్యని కూడా అందులో తనలా ఆలోచింప చేయకుండా ఎవరైనా ఒక ప్రొఫెషనల్ని కలిసి ఎలా వీళ్ళకి న్యాయం చేయగలుగుతాను అంటే నిజంగా గనక ఆలోచించే వ్యక్తి అయితే తన హెల్త్‌కి ఇన్సూరెన్స్ చేయించుకుని కావాల్సినంత టైం తీసుకుని ఆ హెల్త్‌ని బాగు చేసుకోవడమో, అది క్యాన్సర్ లాంటి పెద్ద రోగం కూడా కాదు. మధుమేహం అంటే మోస్ట్‌లీ ఎఫెక్టెడే కదా! అంటే మన ఇండియన్ పాపులేషన్‌లో చూస్తే 60% ఆల్రెడీ ఎఫెక్టెడ్ ఉన్నారు. కానీ ఏ ఏజ్ అయినా సరే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, దాంతో పోరాడుతున్నారు, జీవనాన్నైతే సాగిస్తున్నారు. ఇక్కడ వేరే వాళ్ళ లైఫ్ తీయలేం ఎలాగైతే ఉందో, అలాగే మీ లైఫ్ మీద మీరు ఇంత పెద్ద డెసిషన్ తీసుకోలేరు. మిమ్మల్ని నమ్మి పుట్టిన పిల్లల్ని అర్ధాయుష్లో ఇంత సడన్‌గా ఇలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు. నంబర్ 1. నంబర్ 2, మీ వైఫ్ నిజంగా అతని వైఫ్ చాలా ఎలిజిబుల్ ఉండొచ్చు. తను నిజంగా ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం ఉంటే తను కూడా ఒక స్టెబిలిటీ ఉండుంటే కనుక ఆలోచించి, లేదు మీరు ఎందుకు భయపడుతున్నారు, మీకు హెల్త్ బాలేదు, మీరు తీసుకోండి, అంటే మీరు ట్రీట్మెంట్ తీసుకోండి, మీరు ట్రీట్మెంట్ తీసుకునే టైంలో నేనేదైనా జాబ్ చేస్తాను, లేదా ఇంకేదైనా స్వయం ఉపాధి చేద్దాం, మనకి మనం ఏదైనా పెట్టుకుందాం, చేద్దాం, పిల్లల్ని అయితే బ్రతికించుకోగలుగుతాం, వాళ్ళకి ఎడ్యుకేషన్ వరకు అయితే ఇవ్వగలుగుతాము, ఇలా ధైర్యం చెప్పగలగడం ఇద్దరు తరపున ఉండాలి. ఒకవేళ మనకి తెలియకుండా ఏమైనా అండర్లయింగ్ విషయాలు ఈ 2 పైకొచ్చిన ఈ 2 కారణాలు కాకుండా ఇంకేమన్నా కారణాలు ఉన్నాయేమో మనకి తెలియదు. కానీ ఒకవేళ మనకి తెలిసిన మీడియా కథనం ప్రకారం అయితే మాత్రం ఇక్కడ ఈ 2 చేసి ఉండొచ్చు. అందుకే ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఫ్యామిలీకి కూడా ఒక హెల్దీ రిలేషన్షిప్ విత్ సొసైటీ చాలా అవసరం. అంటే మోస్ట్లీ వీళ్ళతో పాటు రిలేషన్ ఎంతైతే అవసరమో మీ ఇమీడియట్ ఫ్రెండ్స్, ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్. కానీ అన్ఫార్చునేట్లీ నిజంగా మాట్లాడుకుంటే మనం ఇవాల్టి రోజు కరువైందే అది. అంటే ఎక్కిరించే వాళ్ళు పీపుల్ ఆర్ జస్ట్ క్యూరియస్ అంటాను నేనైతే. అంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ సెంటెన్స్ మీరు వినే ఉంటారు. కానీ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే మాట జనాలు నిజంగా ఎప్పటి వరకు తీసుకుంటారంటే ఆ అందరూ మనకంటే కొంచెం తక్కువ బాగున్నప్పుడు. మీరు నిజంగా సొసైటీలో చూడండి, ఎప్పుడైతే ఈ మాట అన్న వాళ్ళకంటే పక్కన వాళ్ళు కొంచెం ఎక్కువ బాగున్నారో ఇదే మనిషి మాట, మంచి నవ్వు అన్నీ మారిపోతాయి. అంటే
అప్పుడు వెంటనే ఆ పక్క మనిషిని 2 కార్నర్స్‌లో పెట్టేస్తాం. అంటే ఒకటి ఈదర్ వీళ్ళు ఏదో చేసేసి బాగుపడిపోయారు అనటం. అంటే ఈదర్ మనకంటే ఎక్కువ గ్రేడ్‌లో ఏసేస్తాం. లేదా అండర్ గ్రేడ్ చేసేసి వీళ్ళు ఏదో తప్పు చేసేసారు కాబట్టి బాగుపడిపోయారు అనటం. అంటే ఈ రెండిట్లో మనం సమానంగా మాత్రం చూడలేం. అంటే ఎప్పటికైనా సరే ఎంతమంది సొసైటీలో 70% మంది కనీసం ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. ఏంటంటే మీరు నిజంగా సక్సెస్ అయినప్పుడు మీ గుండె మీద చెయ్యేసుకుని ఆలోచించండి. మీ తోటి నించొని నడిచింది ఎవరు? అంటే అన్‌ఫార్చునేట్‌లీ సొసైటీలో అయితే కుళ్ళబొడ్చడానికి ఉన్నారు. లేకపోతే వెనక్కి లాగటానికి ఉన్నారు. లేకపోతే నీకు ఎవరో హెల్ప్ చేశారు కాబట్టి నువ్వు బాగుపడ్డావు. అంటే వీళ్ళకై వీళ్ళు కష్టపడింది ఏం లేదా? నిజంగా సొసైటీ అంటే మనందరమే, మన చుట్టూ తిరుగుతున్న వాళ్ళమే. మనం కనుక ఎవరికైనా నిజంగా మీరు నిజంగా ఏదైనా చెప్పాలనుకునేటప్పుడండి నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు గౌరవం, నువ్వు బాగుండాలి ఇవన్నీ చెప్పక్కర్లేదండి. ఒక స్పర్శతో లేకపోతే ఒక మాటతో మీరు నిజంగా వాళ్ళ మాట వినటంతో, అంటే చాలాసార్లు ఒక మనిషి కష్టం చెప్పుకున్నాడంటే మీరేదో సొల్యూషన్ ఇవ్వాలని కాదు. ఆ నిమిషానికి ఆ మనిషికి తన కష్టాన్ని వినగలిగే ఒక మనిషి ఉంటే చాలు. అలా ఎంతమంది మనం సొసైటీలో పక్కనున్న వాడికి ఒక షోల్డర్ ఇవ్వగలుగుతున్నాం. అలా ఇచ్చి ఉంటే కనుక ఇవాల్టి రోజు ఇలాంటి ఒక అన్‌ఫార్చునేట్ సిట్యుయేషన్‌ని మనం చూసేవాళ్ళం కాదు. ఇలాంటి ఒక ఫ్యామిలీని అన్‌ఫార్చునేట్‌గా చూసేవాళ్ళం కాదు. ఇదే మనుషుల్ని ఒకటే సింపుల్ థింగ్, వాళ్ళు గనక వచ్చి ఇలా ఉంది అంటే మనలో ఎంతమంది నించుని రామ్మా నీకు నేను ఒక జాబ్ ఇస్తాను అని పిలవగలిగే వాళ్ళం. ఆ పిల్లలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చే స్కూల్స్ ఎన్ని ఉండుండొచ్చు. ఈ సొసైటల్ ఫియర్కి తట్టుకోలేక, రేపటి రోజు అనేది ఆలోచించలేక, నెక్స్ట్ స్టెప్ ఏంటో తోచక ఈ కష్టాలన్నీ ఏం పడతాం ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అని ఇంత పిరికి వాళ్ళు కూడా అంత ఎక్స్ట్రీమ్ స్టెప్కి తీసుకెళ్ళడానికి నేను అనుకునేది అయితే సొసైటీయే కారణం. వెరీ క్లియర్లీ ఇది మార్పు ఇంకా మార్చడం గురించి మాట్లాడితే ఇది రోడ్ నెంబర్ 5లోనో రోడ్ నెంబర్ 10లోనో జరగదు. మన ఇంట్లో నుంచే జరగాలి. మన ఇంట్లో నుంచే అర్థం అవ్వాలి. మనం అర్థం చేసుకోవాలి. అంటే యాజ్ అన్ ఆంట్రప్రెనర్ మనం మన ఎంప్లాయీస్ని అర్థం చేసుకుంటున్నామా? ఫస్ట్ స్టెప్ ఇక్కడే బిగిన్ అయిపోయింది. అండ్ యాజ్ అ ఫ్యామిలీ మనం మన పిల్లల్ని అర్థం చేసుకుంటున్నామా? లేదా యాజ్ ఇఫ్ యూఆర్ అ ఓనర్ ఆఫ్ అ హౌస్ వాళ్ళు చెప్పింది మనం అర్థం చేసుకున్నామా? అంతే. ఇమీడియట్గా ప్రతి ఒక్కళ్ళు ఇలా ఆలోచించినప్పుడు మనం హెల్ప్ చేసేయక్కర్లేదు, వినండి చాలు. విని వీలైన సలహా ఇవ్వండి. వాళ్ళు అడిగితే ఇవ్వండి. కొందరుంటారు ఇలా అన్నాం కదా అని అడగని సలహాలు ఇచ్చేసి చాలా ఉపోద్ఘాతాలు చేసేసి రియల్ టైంలో వీళ్ళ దాంట్లో వీళ్ళు ఏం చేయరు, కానీ ఉపోద్ఘాతాలు చేసి వాళ్ళని ఉల్టా కుళ్ళబొలుస్తారు. మ్యాక్సిమం టైంలో మనం ఏం చేయలేకపోతే కామ్గా ఉండటం కూడా చాలా ఉత్తమం. కానీ మన వల్ల ఒకరికి కష్టం కలగకపోతే అదే పెద్ద మనం ఇచ్చే బెనిఫిట్. బట్ ఈ అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్‌కి మాత్రం వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయలేకపోవడం. బికాస్ ఈ డెసిషన్ అనేది నాకు తెలిసినంత వరకు ఓవర్ నైట్ మాత్రం జరిగి ఉండదు. ఇంత పెద్ద డెసిషన్ ఆయన హెల్త్తో బాధపడేటప్పుడు ఇటువైపు ఫ్యామిలీ కానీ అటువైపు ఫ్యామిలీ కానీ ఎంతవరకు వాళ్ళకి సపోర్ట్ చేశారు. నెక్స్ట్ ఈ పిల్లలు కూడా వాళ్ళు ఎంతో ప్రేమిస్తేనే ఇది కూడా చేస్తారమ్మ. కానీ ఎందుకంటే వాళ్ళు లేని లోకంలో ఈ బిడ్డలు కష్టపడకూడదు అనేది సైకలాజికల్గా మాత్రం ఇంకా మీరు సాంఘికంగా ఎన్ని జడ్జిమెంట్లు అయినా ఇవ్వచ్చు, లేకపోతే అలా చేస్తారా పిల్లల్ని చంపారా ఎన్నైనా అనొచ్చు. కానీ ఒక మదర్ ఒక ఫాదర్ పర్స్పెక్టివ్లో మాత్రం మేము లేనప్పుడు మా పిల్లలు ఇబ్బంది పడకూడదు, మా పిల్లలు అనాథలు అవ్వకూడదు అని మాత్రమే ప్రేమ గురించి ఆలోచించేవాళ్ళు, లేకపోతే సైకలాజికల్ ఆస్పెక్ట్లో ఆలోచించేవాళ్ళు చెప్పే పరిస్థితి. కొన్నిసార్లు మనం చూసాం కూడా పిల్లలు చనిపోయాక వీళ్ళు బతికిపోవటం. సో అందులో అన్నా మనకి మ్యాటర్ ఆఫ్ డౌట్ ఉండొచ్చేమో, కానీ ఇందులో ఆ మ్యాటర్ ఆఫ్ డౌట్ కూడా లేదు ఇంకా. సో హెల్త్ పరంగా కానీ దేనికైనా కానీ ఐ రిక్వెస్ట్ పీపుల్, ఏదన్నా ఒక ప్రాబ్లం ఉంటే ట్రై టు గెట్ కౌన్సిలింగ్. నిజానికి ఇది వరకు మనం ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయేసరికి ఇది జరగట్లేదు. ఒకప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు అదే జరిగేది. ఈదర్ ఇంట్లో నాన్నకి చెప్పుకోవడమో అన్నలకి చెప్పుకోవడమో ఎక్కడో అక్కడ అది లీక్ అయ్యేది. అది మంచికో చెడుకో తెలియదు, కానీ ఎక్కడో అక్కడ లీక్ అయ్యి వాళ్ళందరూ వచ్చి ఏం పిచ్చోడమే మేము ఉన్నాం. ఇప్పటికీ ఎంత చక్కగా మీరు మార్వాడి బిజినెసెస్ చూస్తే గనక ఒక అన్న అందరికీ సెటిల్ చేస్తారు, ఒక అన్న అందరికీ పెట్టిస్తారు. అంటే దట్ ఈస్ అ సపోర్ట్ సిస్టమ్. ఇవాల్టి రోజున మనకు ఆ సపోర్ట్ సిస్టమ్ ల్యాక్ అయింది. ఇలాంటి సంఘటనలన్నీ ఆ సపోర్ట్ సిస్టమ్ ల్యాక్ అయిందనే చెప్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనం చాలా చాలా రియాక్ట్ అవ్వాల్సింది కేవలం ఒక్కటే, మానవ సంబంధాలు పెంపొందించుకోవడం. అది ఏ మనిషితో అనేది పక్కన పెడితే ఒక్క మంచి మాట డే మొత్తంలో మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఎవరికైనా కంఫర్ట్ ఇవ్వగలిగామా? ఇవ్వలేకపోతే హేట్రెడ్ సృష్టించే ఒక్క మాట అయినా సరే మాట్లాడకుండా ఉంటే బాగుండేది అనేది. అండ్ ఈ హోల్ సినారియోలో ఇంకా ఇలా చూసి చాలా మట్టుకు సొసైటీలో ఇంపాక్ట్ ఫీల్ అవుతారు. అమ్మయ్య పని అయిపోయింది అనుకుని. దయచేసి అలాంటివి మాత్రం తీసుకోకుండా
ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ గో ఫర్ సమ్ హెల్ప్. మీ ఇంట్లో వాళ్ళైనా సరే, మీకు తెలిసిన వాళ్ళైనా సరే, మీ ఇమీడియట్ ఫ్యామిలీ అయినా సరే, నీడ్ నాట్ మీరు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలని. కానీ మీ మనసుకి గట్టిగా తెలుసు మిమ్మల్ని నమ్మేవాళ్ళు, మీకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరో ఉన్నారని. వాళ్ళని మాత్రం దయచేసి కలవండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.